ఎంతక్క బావగారు మీకు అలేఖ్య చిట్టి పికిల్స్ కొనిచ్చారా? ఏం మాట్లాడుతున్నావు బ్రో నువ్వు? అసలు కొనివ్వకపోతే నేను అసలు పెళ్ళెందుకు చేసుకునేదాన్ని? మా లవ్ మ్యాటర్ ఫస్ట్ ఇంట్లో చెప్తే ఒప్పుకోలేదు. మా అల్లుడికి ఆస్తులు లేకపోయినా పర్లేదు కానీ అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ కొనుక్కునే అంత సోమత ఉండాలన్నారు. సరేలే అని చెప్పేసి మా ఆయన వాళ్ళ ఇంట్లో చెప్పిండు. వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ అదే అన్నారు. అమ్మాయి కట్నం తీసుకురాకపోయినా పర్లే గానీ అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ తీసుకొని రావాలన్నారు. ఇంకా దాని తర్వాత ఏముంది, చేస్తున్న జాబ్ రిజైన్ చేసిన, యూట్యూబ్ బంద్ చేసేసిన, ఇంటింటికి వెళ్ళి పనులు చేయడం స్టార్ట్ చేసిన. దానితోటి డబ్బులు సంపాదించిన. మా ఆయననేమో రాజా సినిమాలో వెంకటేష్ లాగా పొద్దున్నే లేచి సైకిల్ వేసుకొని పాల ప్యాకెట్ వేసేవాడు. అన్ని అమ్ముతే గాని మా పెళ్లి అవ్వలేదు. అంత కష్టపడ్డాం బ్రో మేము. ఇంత కష్టపడిన తర్వాత మా డాడీకి వెళ్ళి చెప్పిన, డాడీ కాబోయే అల్లుడు అలేఖ్య చిట్టి పికిల్స్ లో పికిల్స్ కొన్నాడని చెప్పి. దాంతో మా నాన్న నా కూతుర్ని గనక మీరు నిజంగా కోరుకుంటే ఇక లాగొద్దు, ఇప్పుడే ఇక్కడే నడు రోడ్డు మీద పెళ్లి చేస్తాడు ప్లీజ్ అని చెప్పి బతిమిలాడి మరీ నా పెళ్లి చేసిండు. పెళ్లిలో భోజనాలు పెడతారు కదా, దాంట్లో కూడా ఇదే పచ్చడి వడ్డించినాం.